ఎంపీపీ గారిని స్టేజ్ కమిటీకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ కిషన్ గారు ఎంపీడీఓ రాయపర్తి గారిని వేదిక మీద కావాల్సిన కోరుతున్నాము. శ్రీ శ్రీనివాస్ గారు తహసీల్దార్ రాయపర్తి గారిని వేదిక మీద కావాల్సిన ముఖ్యంగా చేయుత ఏ రకంగా మేము ఇవ్వాలనేది మేము ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో కూడి ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు మన ఎంపీసీ మహిళా మండల సభకి అధ్యక్షురాలు అమరావతి గారిని కూడా మహిళా దినోత్సవ సందర్భంగా మెట్టినింటికేమో దయచేసి ప్రోగ్రామ్ అయిపోలేదు. దయచేసి కూర్చోండి. మేడం నచ్చిన సన్మానం ఆశకులు ఉన్నాయి. సోదరులకి ముఖ్యంగా మా మహిళలందరికీ కూడా నా నమస్కారాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. మరి మీ పాట నా దాని తర్వాత మీ పాట తప్పకుండా వాడండి ఉంటా మీ పాటకి. మరి మహిళలకి వాళ్ళ సొంతంగా ఏదో చిన్న బిజినెస్లు పెట్టుకోవడానికి వీళ్ళు కల్పించే అవకాశం ఎంతో మంచిది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సరే మేము కూడా ఏదైనా చేయగలుగుతాము, మేము మా పిల్లల్ని పోషించగలుగుతాము, ఇంటిని చూసుకోగలుగుతాము. మహిళలు అంటేనే వాళ్ళు ఏదైనా ఎట్లాంటి దాన్నైనా చేయగలుగుతారు. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి అమ్మని సృష్టించిండు. మరి అమ్మ ఏదైనా చేస్తుంది. పిల్లలకు ఆపద వచ్చినా, ఇంటికి ఆపద వచ్చినా ఆ ఆపదని తన పైన వేసుకునేటోళ్ళు మహిళలు. మరి ప్రతి ఇంగ్లీష్ లో అంటారు కదా, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈస్ ఉమెన్ అని. మరి అట్లనే ప్రతి సక్సెస్ఫుల్ ఆడవాళ్ళ వెనకాల మగవాళ్ళు కూడా ఉంటున్నారు ఈ మధ్య. సరే ఎక్కడో లేకపోయినా వాళ్ళు కూడా మారుతారు. కానీ ఇప్పుడు చాలా మటుకు మారింది. ఎందుకంటే మహిళలు ప్రతి రంగాలలో కూడా మహిళలు దూసుకోబోతున్నారు. చూసినట్టయితే ఇందాక నేను చూస్తున్నా, మరి ఆటోలు నడపడానికి దానికి కూడా పెట్టుకున్నారు. మహిళలు ఎక్కడ కూడా తీసుకోరు. తప్పకుండా అన్ని రంగాలలో ఏది పురుషులే చేయగలుగుతారు అన్నది ఏం లేదు. మీరు మొహమాటాలకు పోవుడు ఎవరేమనుకుంటారు అనేది ఏం లేదు. మీరు అన్ని చేయండి, దానికి నా ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది. మన కాన్స్టిట్యున్సీలో ఒక మహిళా ఎమ్మెల్యేగా చెప్తున్నా, ఏ మహిళకి సమస్య వచ్చినా కానీ నేరుగా నా దగ్గర మొదటి చెప్తున్నా. మీకు ఇంతకి స్వాతంత్రం ఉంది. మీరు ఏ రోజైనా మీ బిడ్డను అనుకోండి, చెల్లెని అనుకోండి, అక్కని అనుకోండి, మనవరాలను అనుకోండి, రాండి. మీకు ఏది ఉన్నా నేను తప్పకుండా సంతోషంగా వెళ్తాను. మరి ఇక్కడ కాంపౌండ్ వాల్ గురించి అడిగిండ్రు, దానికి 10 లక్షలు కేటాయిస్తున్నాం. మనం ఇంకొకటి మహిళలు ఇంకొకటి బాగా ఏం నిర్లక్ష్యం చేస్తారంటే మన సొంత ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తాం. పిల్లలకి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి మనమే పట్టించుకుంటాము. కానీ మన ఆరోగ్యం అనేది మటుకు నిర్లక్ష్యం అది ఇప్పటికీ కూడా ఉంది. వేరే ఎన్నిట్లో మారినా ఇది మటుకు మారట్లేదు. మన హెల్త్ ని లాస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా ఇస్తామంటే అది మన హెల్త్, మన ఫుడ్, మన నిద్ర అన్ని కాంప్రమైజ్ అవుతాం. అట్లా చేయడం మంచిదే, కానీ దానివల్ల ఆరోగ్యం ఎంత ఖరాబ్ అవుతుంది అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మొదట వెళ్ళి ఇమీడియట్ గా డాక్టర్ కి చూపించుకోవాలి. చాలా మందికి ఇంకా కూడా అవగాహన లేదు. గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకండి. ఏది కొంచెం ఏదైనా ఉన్నా ఇమీడియట్ గా డాక్టర్లకు చూపించుకోండి. ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టుగా క్యాన్సర్ అనేది చాలా మందికి వస్తుంది. అది ఎట్లా వస్తుంది అన్నది కూడా చెప్పలేము. కాబట్టి ప్లాస్టిక్ ఇవన్నీ కూడా తగ్గించుకోండి. ఇంకా వీలైనంత మటుకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు కదా, ఒకప్పుడు మన సొంత కాంపోస్ట్ మనం తయారు చేసుకునేటోళ్ళము. అట్లాంటిది కూడా మీ సొంత ఇంట్లో మీరు కూరగాయలు అనేది కూడా మీరు పండించుకునే విధంగా కూడా ఆలోచనలు చేసుకోండి. అందులో 4 కూరగాయ చెట్లు వేసినంత మాత్రమే మనకు పోయింది ఏం లేదు.
అన్ని కలుషితం కాకుండా మళ్ళీ పాత పద్ధతులకి కొంచెం మనం కూడా ఇస్తే ఆరోగ్యం అనేది కూడా కొంచెం బాగుంటది. మరి మన కాన్స్టిట్యున్సీలో మహిళలు అన్ని రంగాల్లో ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అందుకే నేను తప్పకుండా మీరందరూ కూడా మీరు ఇప్పుడు ఎట్లయితే పొదుపు చేస్తున్నారో, ఎట్లయితే పిల్లలకి అన్ని ఏర్పాటు చేస్తున్నారో, రాబోయే తరాల వాళ్ళు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే అది కొంచెం తగ్గుతుంది. బయట రంగాల్లో ఎట్లా దూసుకెళ్తున్నామో ఇంట్లో చేసేది కూడా అది అట్లనే కంటిన్యూ కావాలి. మరి అందరూ పిల్లలకు కూడా అదే నేర్పియండి, మేము కూడా అదే నేర్చుకుంటాము. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ